వంశీతో అమ్మాయిలు ఎందుకు క్లోజ్ ఉంటారు అసలు? ఏం చేస్తాడు వంశీ అంట. ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పైపోతుంది. ఇంకా ఇది కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళు బయటికి రారు, చెప్పుకోరు వాళ్ళ బాధలు. అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది చేస్తూ అంటే ఏం నోటికి వస్తుందా ఇక ఎంత ఇప్పుడు ఒక వీడియో 2 వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చిండు శివ. ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్ చూస్తే 2100 2200 పోస్టులు ఉంటాయి, నాది చూస్తే 1600 ఏమో ఉంటాయి. యూట్యూబ్ లో పెద్ద పెద్ద కథలు అన్ని 5 years నుంచి స్టార్ట్, మొత్తం కలిపి ఒక 5000 వీడియోలు ఉంటాయి. మేమే షూట్ చేసుకొని, మేమే ఎడిట్ చేసుకొని, మేమే అప్లోడ్ చేసి, మాకు ఒక టీం లేదు, ఏం లేదు. అంటే 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు మీడియాకి సోషల్ మీడియాకి రాకముందు మేము క్లాసులు చెప్పుకుంటా, మేము సంపాదించుకొని మా బతుకులు మేము బతికినాం, ఒక్కరి మీద కూడా ఒక్క జోక్ వేయకుండా. తర్వాత ఇది చేసినాం. 5000 వీడియోల నుంచి మేము సంపాదించుకున్న ఆస్తి నమ్మకం. జనాలు అంటే ప్రజలు అభిమానము. ఎక్కడికైనా పోతే ఇప్పటికి గుర్తొచ్చేది, ఒకసారి బ్యాంకు పోతున్నాం నడుచుకుంటా, ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఇట్లా వస్తున్నాడు, మేము కార్ పార్క్ చేసి ఇట్లా పోతున్నాం రోడ్డు మీద, హ్యాబిట్స్ గన్ఫౌండరీ బ్రాంచ్, ఇట్లా పోతుంటే ఇట్లా వస్తూ భయ్యా సెల్ఫీ అని లేదు, నమస్తే లేదు, ఏం లేదు, ఇట్లా వస్తూ అనిపోయిండు. ఆ రోజు అనిపించింది నాకు చాలా ఈ జన్మకు. అంటే అతనికి ఏమనిపించిందో దండం పెట్టబుద్ధి అయింది. అంటే అట్లాంటి కంటెంట్ చేసి ఇంత నమ్మకము అంటే ప్రజలకు ఎట్లాంటి నమ్మకం క్రియేట్ అయిందంటే, వీళ్ళిద్దరూ ఏది చేసినా మోసం అయితే చేయరు. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కళ్ళు మూసుకొని కొనొచ్చు, వీళ్ళు మోసం చేసే క్యాండిడేట్స్ కాదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మంచిది అనే నమ్మకాన్ని నువ్వు ఒక్క వీడియోతో తీసేస్తావు. ఉమెన్స్ కాలేజ్ కి పిలవాలంటే మా ఇద్దరినే, నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్, భోజిరెడ్డి, మల్లారెడ్డి, ఆడపిల్లల పిచ్చోడు అంటున్నారు కదా, మరి ఆడ కూడా పిచ్చి ఎట్లుంటది, ఎంత రెస్పెక్ట్ అంటే ఇట్లా మేము పోయి రిపీట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వరకు చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఒక్క ప్లేస్మెంట్ బిహేవియర్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి మాకు ఇట్లా మేము కాలేజ్ లో చెప్తామంటే వాళ్ళకి అంత ఇష్టం మేమంటే ఉమెన్స్ కాలేజ్. అరే ఆడపిల్ల, ఇప్పుడు నేను అదే అంటున్నా, చేసేటోడు కెమెరా వెనకాల చేస్తారు, ముందు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని వీడియో చేస్తుంటే నువ్వేదో కనుక్కున్నట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతో చేస్తాడు. వంశీ చెప్పింది కదా నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని. అవును, అది మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, నేను ఐడియాస్ ఇస్తుంటా, అది ఇది అంటుండు. నేను ఇది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు, వారధి ఫార్మ్స్ అనేది 2 ఏళ్ల ముందు చేసినాం మేము. 2.5 years నుంచి ఇదే చేస్తున్నా నేను. నాకు ఇన్సైడ్స్ తెలుసు, లూపోల్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు స్పెషల్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు. నువ్వు వీడికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని నన్ను అంటున్నావు. ఫార్మర్స్ కి సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా. ఆయనకు సడన్ గా జ్ఞానోదయం అయిందా, వంశీ చెయ్యాలి, వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే నేను లేనా? రమేష్ బాబు, రామేశ్వర్, ఇట్లా మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు. పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, కారం పొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, బియ్యం శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అద్దంకిలు ఉంటాడు. బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర. నా ఫ్రెండ్ దగ్గర ఉంది పంపించమంటారా అంటాడు. వద్దు సార్ మీదే నమ్మకం, నాకు మీదే పంపి. అట్లా నమ్మకస్తులైన ఫార్మర్స్ ఉన్నారు, ప్రాపర్ గా 1% కూడా చీట్ చేయను. మ్యాంగోస్ ఏంటంటే అంటే వంశీలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు, 1% డౌట్ వచ్చినా వాళ్ళతో రిపీట్ చేయడిగా. ఇప్పుడు 100% ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు. అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గానీ. వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదంట. మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే, నేను వాళ్ళు కళ్ళకు అద్దుకొని చేయాలి ఈ ఉద్యోగంని. సార్ మీరు శాలరీ ఇస్తున్నారు, నాకు ఇది చాలా ఇష్టము అని ఇష్టంగా చేస్తూ, ఇది నాకు ఒక ఆపర్చునిటీ, 5 years అని ఇక్కడే ఉంటా అని చేసేటోళ్ళు కావాలి. కానీ నాకు వేరే బిజినెస్ ఉంది, నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు సరిపోతుంది, అందరి ముందు తిట్టద్దు నన్ను, నేను నాకు SI 1 మార్క్, మా డాడీ 50 లక్షలు, మా డాడీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, US UK పోతే 5 ఎకరాలు ఉంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్యా నేను అసలు. నా కోసం ఇంకా 2-3 years అన్న పనిచేసేటోళ్ళు కావాలి. అంటే ఏ దారి లేక నాకు ఇష్టం లేకుండా మీ దగ్గర చేస్తున్నాను వాళ్ళు ఎవరన్నా. ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం, నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన, నాకు కళల జాబ్ ఇన్ఫోసిసే, ఇక్కడ రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా, నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా? సో జాబ్ చేసేటోళ్ళు అయినా, సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, మీకోసం మంచి చేస్తా, నాకు ఇది ఒకటే అనుకోకు, నాకు ఇంకోటి ఉందంటే తీసేవద్దు కదా, ఎవరినైనా తీసేవద్దు. కామన్ సెన్స్ కదా, మనిషికి ఉంటే ఫీలింగ్స్ కదా. ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ, ఏదైనా చేసినా గానీ నువ్వు తిడతావా, క్వశ్చన్ చేస్తావా? ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మధ్యలో. కాకపోతే తప్పు అంటే, ఇప్పుడు తప్పు అంటే ఏది తప్పు? ఏదైనా ఫార్మింగ్ లో గానీ, దీంట్లో గానీ, బిజినెస్ ఇంటర్ఫియర్ గాను, బిజినెస్ పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరైనా తప్పులు చేస్తారేమో గానీ, వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు. అంటే తప్పు కాపీ కొట్టే పాస్ కాడు వాడు, రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు, చలాన్ ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు, అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు. అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు, నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా, తన బ్రాండ్ అంబాసిడర్ అని. మొన్న హర్షినీనా తను ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగింది, నేను చెప్పిన
తను ఎవరు బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది. ప్రీవియస్ ఎక్స్ అవును. బ్రాండ్ అంబాసిడర్. ఉమ్. తను బిజినెస్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్ కాదు, తను ఒక ఎంప్లాయీ. బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి, అది లేదు. అవును. లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు, అది వంశీ చాలాసార్లు చెప్పిండు. తను అందరు ఎంప్లాయీస్ లాగా తను ఒక ఎంప్లాయీ, తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు, ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడన్న. అక్కడికి అదే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు అది ఇది అంటే కూడా నేను చెప్పిన, బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు, ఎవరెవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను నాకు గొంతు వరకు వచ్చి ఆపుకున్నా, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమనిపించచ్చు, నేను జడ్జ్ చేయాలా మరి అనుకొని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాదగా మాట్లాడాలని ఊరుకున్నా. మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పరు, బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పరు, అన్ని దాచిపెడతారు. లోగో గురించి అడిగింది, నేను ఎంత మంచి చెప్పిన అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో ఎందుకు, వంశీ ఫేస్ ఉంది అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో వంశీనే ఉంటాడు కదా, వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు, ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు. రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ లోగోనే వేసుకున్నాడు అన్న. అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి ఊరుకున్నా, నేను అన్నారు అనలేదు, అనలేదు, ఏమనలేదు, నేను అనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు, నవ్వి ఊరుకున్నా. దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదనే మాటనే నా నోట్లోంచి రాదు, ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంటే ఏంది అది అంటే నేను అన్నది అన్నట్టన్నా చెప్పమనండి, నేను ఏమన్నానో అది చెప్పమను. నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి ఒక ఇంటర్వ్యూయర్కు ఉండాల్సిన లక్షణాలు కావు కదా అవి. అది చాలా తప్పు. ఇప్పుడు మాట్లాడాలంటే ఎంత మంది గురించి మాట్లాడాలి చెప్పు, మాటలు రాకనా మాకు వచ్చిందే మాటలు. ఇన్ని రోజులు మాటలు నమ్ముకొని బతుకుతారు అన్నదమ్ములు, మాటలు నమ్ముకొని కోట్లు సంపాదించిన మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రాడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లమే. మేము మాట్లాడడానికే మాటల ద్వారా సంపాదించే మేము, మీరు ఏది పడితే అది మాట్లాడితే ఇట్లా కాంగా కూర్చోవాలా, కూర్చుంటున్నాం అంటేనే అర్థం చేసుకుంటారు. అవసరం లేదు మాటల్లో వద్దు పోటీ, మాటల్లో ఏం పోటీ పడతారు చెప్పు. అంటే మళ్ళీ ఇది ఎట్లుందంటే నేను చేస్తుంటే సింపుల్ అనిపిస్తది, ప్రోడక్ట్ పెడతాడు, వీడియో చేస్తాడు, అమ్ముతాడు. నేను ప్రోడక్ట్ పెడతా, నేను వీడియో చేస్తా, నేను అమ్ముతా. అట్లా నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు 100 మంది తయారవుతున్నారు. ఆర్గానిక్స్ అని చేస్తున్నారు అని. ఇన్ని ఇష్యూస్ జరిగాయి, మీకు కొంతమంది కస్టమర్లు అలానే ఉండిపోయి ఉన్నారు. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని ఎవరైనా వెళ్ళిపోవడం గానీ, లేకపోతే మీకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఎంతవరకు నిజమని గానీ, లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా? ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేసి నాకు ఇప్పుడు రిపోర్టెడ్ అవి రిపోర్ట్ ఉన్నాయి అవి సరే నువ్వు టెస్ట్ చెయ్యు, నీకు వేరే రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుదాం ఏ రిపోర్ట్ కరెక్ట్. ఆల్రెడీ ఇవి టెస్టెడ్ ఏం టెస్ట్ చేస్తారని నా ఫీలింగ్. టెస్ట్ చేసిన ఇప్పుడు వాడు ఓపెన్ గా ఒక వీడియోనే చేసిండు కదా, ఆర్గానిక్ కాదని ప్రూవ్ చేయండి నేను షాపే మూసుకుంటా అన్నాడు. ఇంకా కూడా ఏంది కాకపోతే వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే డిస్టర్బ్ చేసిండ్రు, ఎఫెక్ట్ అయితే పడ్డది కస్టమర్స్ మీద. అంటే ఇప్పుడు నా దగ్గర ఒకరు హనీ తీసుకుని ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు, గీ తీసుకుని ఉంటారు, లేదా కందిపప్పు తీసుకుని ఉంటారు, కంపెనీ అని అరిస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 ఒక్కరు చూసినా వాళ్ళది ఒరిజినల్ కాదంట, వంశీ ఫేక్ అంట, అమ్మాయిల పిచ్చోడంట, తీసుకోకు వంశీ దగ్గర అంటారు కదా. సో అదంతా క్రియేట్ చేసి నేను కూడా చేయొచ్చు కదా. రాజేష్ ఎందుకు తీసేసినావు అంటే లోపల రూమ్ లో డ్రగ్స్ తీసుకుంటుండే రాజేష్ అని చెప్తే ఎట్లుంటది. లేదా వాళ్ళు రోజు అంత ఫ్యామిలీ అంతా 6 ప్రోడక్ట్స్ దొంగతనం చేసిండ్రు అందుకే తీసేసిన, ఇట్లా ఏం చెప్తలేను కదా. నేను చెప్తే మీకు కూడా డౌట్ వస్తుంది కదా. లేదా ఇప్పుడు మా అన్న ఇంటర్వ్యూ వచ్చి కూర్చో, ఇప్పుడే కదా శివానికి బ్రేక్ అడుగుతాడు చూడు, సిగరెట్ దాగొస్తాడు చూడు, ఇట్లాంటివి చెప్పినా అనుకో, మీ అన్నకు సిగరెట్ అలవాటు ఉందా అని నీకు జనాలకు కోట్ల మందికి నేను డౌట్ క్రియేట్ చేయగలను. నా పైన డౌట్ క్రియేట్ చేసి డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ. ఇప్పుడు రాముడు డౌట్ పడలేదేమో కానీ సీత గురించి మాట్లాడితే అడవులకే పంపించాడు కదా రాముడు. జనాలకు డౌట్ క్రియేట్ చేయడం ఎంతసేపు పని శివ. డౌట్ క్రియేట్ అయితే సేల్స్ కొన్నోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది, కొనేటోళ్ళకు డౌట్ క్రియేట్ అయింది. గొర్రె కాదని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ఆర్గానిక్ స్టోర్స్ మీద ఇది ఇంపాక్ట్ పడ్డది. లాస్ట్ వారధి ఫార్మ్స్, నేత్ర వాళ్ళ మీద కూడా పడి ఉంటది. అది కూడా బాధనే నాకు. అది నాకు సక్సెస్ కావాలనే ఉంటది. తను ఏదో ఫెయిల్ అయిపోవాలి రోడ్ మీదకి వచ్చేయాలని ఉంటది, నేను కూడా సక్సెస్ కావాలని ఉంటది. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ శివ ఒక ఆమె, తనకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు అంటుంది. అప్పుడు ఫేస్బుక్ వాడుతుంటే ఇన్స్టాగ్రామ్. మొన్న ఏదో క్యాజువల్ నేను ఫేస్బుక్ ఆపేసిన వాడడం, మొన్న ఓపెన్ చేసిన. దాంట్లో కూడా 800K+ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కూడా పర్సనల్ ఫేస్బుక్ ఒకటి 5000 ఫ్రెండ్స్ ఉంటుంది. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ మెసేజ్ ఏముందంటే, ఆర్ యూ గైస్ చీటింగ్ పబ్లిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హై చైతు ఆర్ యూ గైస్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను నా గురించి పూర్తిగా తెలిసిన తను మెసేజ్ చేసింది ఫేస్బుక్ లా. నా కాంటాక్ట్ లేదు,
నేను వెరీ డిసప్పాయింటెడ్, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని పెట్టేసిన. అంటే తనకే డౌట్ క్రియేట్ అయిందంటే మామూలు మనుషులకు చాలా కాదు. మందికి ఇప్పుడు అంటే ఎఫెక్ట్ మా మామ ఏమంటుండే అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు, వంశీ చెప్తే కొన్న బుద్ధి అవుతుంది, వంశీ చెప్తే చాలు, వంశీ చెప్పే విధానమా మరి అది ఏముంటుందో కానీ వంశీ చెప్తే అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. కాకపోతే దీనికి ఒక అప్పు ఉంటది, దీనికి ఒకటి తీర్చేది ఉంటది. ఇప్పుడు పొట్ట మీద పట్టరాదు కదా, ఎంప్లాయీస్ కి శాలరీ అన్నిటి ఎఫెక్ట్ అయితే తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శివ, ఇప్పుడు సింపుల్ రీజన్ చెప్తాను నేను, ఇది పబ్లిక్ ఫిగరా లేదా సెలబ్రిటీనా కాదు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు నాకు పెదనాన్న ఉన్నాడు, నా కాంటాక్ట్, నేను పబ్లిక్ ఫిగర్ కాదు ఇంకా, పెదనాన్నను నిన్న పని మనిషితోని క్లోజ్ గా చూసిన అని నేను స్టేటస్ పెడతా, లేదా పక్కింటి ఆంటీతో క్లోజ్ గా చూసిన మా పెదనాన్న పక్కింటి ఆంటీ అని నేను ఒక స్టేటస్ పెడతా, నాకు తిక్కలేసి పెడతా. ఈ రోజు ఇప్పుడు పెడతా నేను జస్ట్ నా వాట్సాప్ లో 250 మెంబర్స్ ఉన్న వాట్సాప్ లో నా కజిన్స్, బంధువులు, బాబాయిలు, మామలు, అత్తలు, మా పెద్దమ్మ కూడా ఉంటది. ఇప్పుడు చూస్తే మా పెద్దమ్మ చూసిన, మా బాబాయిలు చూసిన, ఎక్కడ దూర బంధువులు చూసిన, ఒకరికొకరు స్క్రీన్ షాట్ తీసుకొని స్ప్రెడ్ చేస్తే మా పెద్దనాన్న జీవితం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు 100% రాసిస్తాను నేను. లేదా పెద్దమ్మని చంపుతుంది కాఫీలో విషయం ఇచ్చి, లేకపోతే కొట్లాటలు అయ్యి గజిబిజి ఒక్క రోజుల ఒక్క గంటల. ఆయన సెలబ్రిటీ కాదు, ఆయనకు సోషల్ మీడియా లేదు, అయినా ఆయన జీవితం నాశనం చేయడం ఇట్లా. ఏ మనిషి జీవితం అన్ని ఇట్లా నాశనం చేస్తాడు. ఒక డ్రైవర్ అనుకుంటే ఒకరిని గుద్ది చంపేస్తాడు. అంటే జీవితం నాశనం చేయడం ఏదో పెద్ద ఆర్ట్ లాగా. నేను స్టోరీలు పెట్టుకుంటా, నేను ఇండైరెక్ట్ గా మాట్లాడతా, నేను ఒకరి మీద పంచులేస్తా అంటే ఎంతసేపు అని అది స్టార్ట్ చేస్తే ఎవరి లైఫ్ లో అన్నా సాఫీగా ఉంటాయి. ఇప్పుడు ఒకరి జీవితం నాశనం చేయాలని ట్రై చేస్తున్నాం, నేను ట్రై చేస్తే నాకున్న కొంచెం, నేను ఎన్నో రోజులు కష్టపడి కొంచెం ఫాలోవర్స్ నేను స్టార్ట్ చేస్తే జీవితాలు నాశనం కావా? అంటే ఎంతసేపు పని అది అని. పోనీ లీగల్ గా పోతే డిఫమేషన్ ఒక్కటేస్తే, డిఫమేషన్ కి చట్టాలు ఎట్లున్నాయంటే నాన్ బెయిలబుల్ ఉన్నాయి. నీకు ఏ లెవెల్లో నష్టం జరిగింది, నీకు నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నదా, నీ ఫేమ్ దెబ్బతిన్నదా, డబ్బు దెబ్బతిన్నా అనే లైన్స్ లా నాన్ బెయిలబుల్ ఉన్నాయి. లైఫ్ బెయిల్ కూడా దొరకదు, బయటకు కూడా రావు. ప్లస్ ఇంత నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. నీ జీవితాంతం కష్టపడినా నువ్వు అది కట్టలేవు. నీ జీవితం నీకు 25-26 ఏళ్ళలో ఉండొచ్చు, ఆయన చెప్పుకునే దాని ప్రకారం చూస్తే అయితే 40 లాగా అనిపిస్తాడు కానీ ఏమో ఉండొచ్చు. అయితే ఆయన భవిష్యత్ అంతా పాడైనట్టే కదా. భరత్ అని ఒకడు ఉన్నాడు, వచ్చింది 21 ఏళ్ళు ఉంటే, చిన్న పిల్లడు యుఎస్ పోతా అది అంటే నోటి మాట కదా అనేస్తావా నువ్వు? బూత్ ఫామ్ అంటావా? బూత్ ఫామ్ అని తప్పించుకుంటావా నువ్వు? పోనీ మీడియా నుంచి తప్పించుకుంటావా అంత. నువ్వు ఇండియా ఇప్పుడు పోలీస్ కేసు అయ్యి కంప్లైంట్ చేసినా అనుకుంటే నాకు కొంచెం పలుకుబడి అయితే ఉంటది కదా. ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ చేసిన, ఇంత చైర్మన్ లెవెల్లా, ఇంత దాంట్లో నేను IAS IPS లెవెల్ నుంచి కూడా నేను చేయొచ్చు. నా ఒక్క రోజు కాదనుకుంటే చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. ఎట్లా తప్పించుకుంటావు? ఒక మాటను తప్పించుకుంటావు. మళ్ళీ ఒక ఐడియల్ పర్సన్ గానే ఉండబుద్ధి అవుతుంది కదా ఈ ఫీల్డ్ లోకి వచ్చి. నాకు మంచి ఫేమ్ కోరుకున్నా కానీ ఇట్లా చెత్త ఫేమ్ కోరుకోలే నేను. ఎందుకంటే మా అక్క కొడుకులు ఉంటారు, అల్లుళ్ళు, వాళ్ళకి మా అక్క చెప్పాలేదా, వంశీమామలా కావాలరా మీరు, వంశీమామలాగా సక్సెస్ కావాలని చెప్పాలి అని. మా అక్కకి హెసిటేషన్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళు క్రియేట్ చేసే దాని వల్ల వీడు ఇంత కాంప్లికేట్ చేసుకున్న లైఫ్, అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అన్ని వస్తే అభిమానం ఉంది, సెల్ఫీలు అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు రైట్? నా పైన ఒక అలిగేషన్ వేసి, బ్లాక్ మార్క్ వేసి, అది ఎవరు వేసిండ్రో వాళ్ళే తీసేయాలి కదా. తీసేసేంత వరకు నేను కూడా ఇడిచిపెట్టాను అసలు. సో నేను ఏం చెప్తున్నా అంటే, వేయాలనుకుంటే ఎవరి మీద అయినా వేయొచ్చు. నయనతార ఫస్ట్ శింబుతో రిలేషన్ అని అంటుండ్రి, తర్వాత ప్రభుదేవా అన్నారు. మరి ఇప్పుడు విఘ్నేష్ అని ఒక డైరెక్టర్ చేసుకుంది, చీపమే అందరిద్దరిని వదిలేసింది, ఇంకొకరిని పట్టుకుంది. ఇట్లా మాట్లాడతామా? అంటే ఒక రెస్పెక్ట్ తోనే మాట్లాడితే డ్రైవర్ వచ్చి చెప్తాడా ఇట్లా చేస్తుంది అని చెప్పి సర్వైవ్ అవుతాడా అంటున్నా నేను ఏమంటున్నా. సర్వైవ్ ఎట్లయితారు మనుషులు? సర్వైవ్ ఎట్లయితారు? సర్వైవల్ కష్టమవుతుంది. నేను ఊరుకుంటున్నాం మేము ఇట్లా, పోనీలే తెలుసుకుంటారు, పోనీలే అనుకోకుంటే ఒక 10 రోజులు నావి కాదనుకుంటే, ఇప్పుడు తప్పు చేయంత అనుభవిస్తున్నప్పుడు తప్పు చేసినోడు ఎంత అనుభవిస్తాడు? ఇప్పుడు మొన్న డప్పులు కొట్టుకుంటా మీరు చూసిండ్రో లేదు ఇన్స్టాగ్రామ్ లో, మా అల్లుడు పక్కన మేము ఇద్దరం ఉన్నాము, డ్రమ్స్ ఎప్పుడో 3 years బ్యాక్ వీడియో, వాడు డ్రమ్స్ నాన్న ఇప్పించిన డ్రమ్స్ కొడుతున్నాడు, మేము ఇద్దరం కూడా ఎగురుతున్నాం, మేము క్రికెట్ ఆడుకొని వచ్చినాం. ఆ వీడియో 2 million+ పోయింది. దాని కింద కమెంట్స్ చూస్తే, మీ మామల్లాగా తయారు కాకరా నువ్వన్నా, మీ మామలతో దూరంగా ఉండు, రేపిస్టులు ఉన్నారు, ఈ కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళ టీచర్లు అన్నీ, నేను ఒకసారి వాళ్ళ టీచర్స్ డేకి ఎప్పుడో పోతే నాకు సాల్వా కప్పి నాకు అభిమానంగా మీరు రావడమే గొప్ప అని అందరు టీచర్లు కలిసి ఫోటో దిగి ఏదో చేసేసిండ్రు గుంటూరులో. అయితే ఈ రోజు వీళ్ళ మామలు ఇట్లంటా అని మాట్లాడితే అది వాని మైండ్ లో పడితే వానికి 8 years ఎంత ట్రామా అది. నిజమే. మా అమ్మమ్మకి ఎఫెక్ట్ అవుతుంది. మా అమ్మమ్మ పక్కింటి ఆమెతో మాట్లాడితే ఇట్లంట కదా అంటే, మా అమ్మమ్మకి ఈ రోజు వరకు మమ్మల్ని పొగటేటోళ్ళు తప్ప తిట్టేటోళ్ళు లేరు.
మా అమ్మమ్మకు ఏమేమో అవుతుంది, మా అమ్మమ్మ అందరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకే కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి పోయి ఒక రీల్ చేస్తా, శివ ఇంటర్వ్యూ చేసిండు మస్తు మజా వచ్చింది, కానీ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఇట్లా డ్రగ్స్ దొరుకుతాయంట, పోదాం ముగ్గురం తీసుకుందాము అని అన్నాడు శివ అని ఒక రీల్ చేసిన అనుకో, మీ ఫ్యామిలీకి ఈ టీమ్ కి అందరికి డౌట్ రాదా నిజంగానే శివ డ్రగ్స్ తీసుకుంటాడా? నువ్వు నన్ను ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏం చేస్తావు అప్పుడు